నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వర్షాల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యంపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు. పేద ప్రజల కోసం నగరంలో మరిన్ని అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నాం. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. చిత్తూరు జిల్లా పరిధిలోని బీకోట పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం 144 సెక్షన్ను అమలు చేశారు. జిల్లా ఎస్పీ మణికంఠ. వార్తల్లోని వివరాలు. వర్షాల నేపథ్యంలో ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారించాలని చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న వైద్యాధికారులకు సూచించారు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి విపత్తు వరదల రూపంలో విరుచుకుపడి విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో ఆయన మంగళవారం స్పందించారు. కురుస్తున్న వర్షాలకు పారిశుద్ధ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని, దీనిపై అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. వర్షపు నీటి నిల్వలు దోమలకు ఆవాసంగా మారే ప్రమాదం ఉందని, వీటిని అరికట్టడానికి కావాల్సిన నివారణ చర్యలు చేపట్టాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల సూచించారు. అంతేకాకుండా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా అధికారులు ముందు సాగాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మరీ ముఖ్యంగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు చక్కగా పనిచేయాలని, వైద్యాధికారులు తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు. ప్రజలు కూడా ప్రమాదకర వ్యాధుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఆరోగ్య సూత్రాలను పాటించాలని దగ్గుమల్ల ప్రసాదరావు చిత్తూరు పార్లమెంటు ప్రజలకు తెలియజేశారు. చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షాలు బెజవాడను నీట మునిగేలా చేశాయని, అయితే అపార అనుభవం కలిగిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వరద ముంపు నుంచి విజయవాడను బయటపడేసేందుకు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇచ్చాయని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కృషిని కొనియాడారు. అదే సమయంలో వరద బాధితులను అన్ని రకాల ఆదుకునేందుకు చేపట్టిన సహాయక చర్యలు సీఎం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. వరద ముప్పు చిక్కుకున్న బాధితులను గుర్తించి వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోందన్నారు. ఇప్పుడు విజయవాడలో నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాంటి నాయకత్వం రాష్ట్రానికి ఎంత అవసరమో తెలియవచ్చిందన్నారు. చిత్తూరు నగరంలోని మహావీర్ బ్రిడ్జ్ కింద రైల్వే స్టేషన్ పక్కన ఉన్న జీవ కారుణ్య సంఘానికి చెందిన 3 ఎకరాల 30 సెంట్ల స్థలంలో అందరి ఆలోచనల మేరకు పేద ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. మంగళవారం ఆ స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎండోమెంట్కు చెందిన ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని, సమస్యలు ఉన్నాయని స్థానికులు తన దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి తన సొంత నిధులతో ఆ స్థలంలో ఉన్న ముళ్ల కంపను శుద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం అధికారులతో సంప్రదించి త్వరలోనే పెద్ద ఎత్తున అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు అందుబాటులో అన్నా క్యాంటీన్ కార్యక్రమం చేపడతామన్నారు. ఈ స్థలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఊరికే చర్చీకి పోయింది 500 స్క్వేర్ ఫీట్ షాప్లో లేదా 600 స్క్వేర్ ఫీట్ ఇచ్చేసి ఆ రోడ్ల పక్కన పెట్టే వాళ్ళందరికీ నామినల్ ఛార్జ్ చేస్తే రోడ్లన్నీ క్లియర్ ఉంటాయి కదా దేవుడు కాబట్టి అది అలవాటు అయిపోయింది. మార్చకపోతే అట్లే ఉంటుంది. ఎవరి ద్వారా ఇన్వెస్ట్మెంట్ మీకే చెప్తే అనుకోదు. దేవాలయ డబ్బులు ఉన్నాయి. అరే ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ సీఆర్ఓ పెట్టి దీనంతా నీట్గా చేసి వాళ్ళకి పెట్టాలి చేయాలి అని చెప్తాను. వర్గంలో ఈ స్థలం జీవ కారుణ్య అన్నదాన సత్రం ట్రస్ట్ కింద ఈ ఒక 3 ఎకరాల 30 సెంట్ల భూమి ఉంది అని
ఇక్కడే స్థానికంగా ఉన్న వాళ్ళు ఇక్కడ కొన్ని సమస్యలు జరుగుతున్నాయి సార్, మీ దృష్టికి తేవాలని నా దృష్టికి తెచ్చారు. నేను మన ఎండోమెంట్ అని అవును సార్ ఇది పలానా దీంట్లో ఉంది అని చెప్పారు. సో ఇమీడియట్గా నా సొంత నిధులతోనే దీన్నంతా క్లీనింగ్ చేయించి ఇవాళ కన్సల్ట్ అధికారులను పిలిచి విచారించినాం ఏం చేయొచ్చు ఏమి అని. నేను దేవాలయం ఉంది కాబట్టి దేవస్థానం కడదామని నా ఆలోచన ఉన్నింది. కాకపోతే దీంట్లో కొన్ని నామ్స్ ఏమున్నాయంటే కాబట్టి నేను కూడా ఎమ్మెల్యేగా ఒక మంచి పని చేయడానికి అవకాశం కలిగింది. కాబట్టి దీన్ని చిత్తూరు ప్రజలకి ఒక రెవెన్యూ ఇన్కమ్ని ఒక అన్న క్యాంటీన్ మాదిరి జీవకారుణ్య ట్రస్ట్ కింద ఒక క్యాంటీన్ని చిత్తూరు ప్రజలకి మధ్యాహ్నము పొద్దున వీలైతే రాత్రి కూడా 3 పూట్ల అనుకూలంగా భోజనం పెట్టే వ్యవస్థని ఒక ట్రస్ట్ ద్వారా, అంటే ఇది లైఫ్ లైన్ ట్రస్ట్ అని ఒకటి ఉంది, మళ్ళీ డెవలప్మెంట్ ట్రస్ట్ కింద ఒక కొత్తది ఫామ్ చేసి దీని బాధ్యతలు అప్పచెప్దాం. ఇంకా అధికారుల దగ్గర నుండి కొన్ని సమాచారాలు అడుగున్నాను. అవన్నీ వచ్చిన తర్వాత ఒక పబ్లిక్ కమిటీ మాదిరి పబ్లిక్ని తీసుకొని ప్రజలకు ఉపయోగపడే పని ఏది చేస్తే బెటర్గా ఉంటుందో ఆలోచిదాయాన్ని వృద్ధులకి అంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి డబ్బులు ఇవ్వడం కానీ లేదా అన్నదానం చేయడం కానీ ఎవరు ఏది మెజారిటీ ఓటింగ్ ఉంటుందో దానికి దీని ద్వారా వచ్చే డబ్బుల్ని ఇచ్చి విజిట్ చేసినాం. చిత్తూరు జిల్లా పరిధిలోని బీకోట పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 30 పోలీస్ యాక్ట్ 144 సెక్షన్ అమలులో ఉందని జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజలు గుంపులుగా ఉండరాదని, ఎక్కడ 4 మించి వ్యక్తులు గుమ్ముకూడరాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ర్యాలీలు మరియు ధర్నాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, ప్రజలు ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. సోమవారం జరిగిన ఘటన తిరిగి పునరావృతం కాకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. నేను కలెక్టర్ గారి వచ్చాము, అందరితో మాట్లాడాము, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమే తీసుకుంటాము. తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము. అండ్ ఎవరికైతే సరే ఆస్తి నష్టం జరిగిందో ఆస్తి నష్టం కూడా ఈరోజు లోకల్ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు విజిట్ చేసి పర్సనల్గా ఎవరెవరికి ఎంత నష్టం ఉందో కూడా దానిపైన కాంపెన్సేషన్ కూడా ఉంచాలని మేము చర్యలు చేపడుతున్నాము. అందరినీ మేము చేసే రిక్వెస్ట్ ఒకటే, అందరూ మీ ఇళ్లలో ఉండండి, అనవసరంగా బయటికి రావచ్చు అండ్ అల్లర్లో పాల్పడవచ్చు. చిత్తూరు నగరంలోని గిరింపేట మ్యాంగో భవన్లో జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు కట్టమంచి బాలకృష్ణారెడ్డి అధ్యక్షతన మంగళవారం నెలవారీ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్రాంత ఆల్ ఇండియా రేడియో సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ మాట్లాడుతూ, మనిషికి ప్రాణం ఉన్నంత వరకు సంఘంలో విలువ ఉంటుందని, ప్రాణం పోయిన తర్వాత అందరి జ్ఞాపకాలలో మనిషి గుర్తు ఉండాలంటే అది సాహిత్యకారునికే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రచనలు, కవితలు, సాహిత్యాలు చిరకాలం సమాజంలో నిలిచిపోతుందన్నారు. ఈ అవకాశం సాహితీవేత్తలకు, కళాకారులకే దక్కుతుందన్నారు. అలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న రచయితల సంఘ సభ్యులను ఆయన అభినందించారు. సంఘ జిల్లా అధ్యక్షులు గిరిధరన్ మాట్లాడుతూ, సమాజంలో కనుమరుగవుతున్న సంస్కృతి సంప్రదాయాలను, హిందూ పద్ధతులను, సాహిత్య సంపదను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ప్రభుత్వం కవులను, సాహితీవేత్తలను గుర్తించి వారికి సన్మానాలు, సత్కారం చేయడంతో పాటు సాహిత్య సంస్థల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు. నేను అప్పుడే మద్రాసు నుంచి వచ్చాను. మద్రాసులో నేను 3 సంవత్సరాలు పనిచేసినప్పుడు 3 పుస్తకాలు నేను కృషి చేశాను. ఒకటేమో కొడిశ్రావు గారి జీవిత విశేషాలు 300 పేజీల పుస్తకం. అలాగే ఇప్పుడు తమిళనాడులో పిలువబడుతున్నారు తమిళ ప్రాంతంలో మహానుభావులు చాలా మంది ఉన్నారు. అందులో తెలుగు వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంది. అలాగే 35 మంది జీవిత విశేషాలు పుస్తకాన్ని అప్పుడే మేము విడుదల చేశాము. అలాగే కాంటెంపరీ తెలుగు మద్రాసు అంటే మద్రాసులో వర్త
ఇలాంటి నవలను పరిచయం రాణించుకోవడానికి ఒక శుభ పరిణామంగా భావిస్తూ చిత్తూరు జిల్లా రచయిత సంఘం భాగస్వామ్యంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఇచ్చేసిన వారు ప్రతి ఒక్కరికి మరొకసారి జిల్లా రచయిత సంఘం తరఫున నమస్కారం సుమాన్యులు మరియు స్వాగతం తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమం చిత్తూరు జిల్లా రచయిత సంఘం అధ్యక్షులు శ్రీ ఎస్ గిరిధర్ గారిని వేదికపై రావాల్సిందిగా మీ అందరూ కరతాళ ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణులు రూపకల్పన అయినటువంటి ఆల్ ఇండియాలో ఆకాశవాణి కేంద్రాల్లో 8 కేంద్రాల్లో సంచాలకులుగా పనిచేసి తెలుగు భాషకు విశిష్ట సేవలు అందించినటువంటి వ్యక్తి, ప్రముఖ రచయిత, సాహితీవేత్త, విశ్రాంత సంచాలకులు ఆకాశవాణి వారు హైదరాబాద్ వారు శ్రీ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ముఖ్య ఉపన్యాసకులుగా ఈరోజు రావడం జరిగింది. వారిని మీ అందరి కరతాల ద్వారా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పరిశ్రమలలో భద్రతా ప్రమాణాల నిర్వహణకు యాజమాన్యాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశ్రమల యజమానులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లో సమావేశ మందిరం నందు పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలకు సంబంధించి పరిశ్రమల యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్తో కలిసి సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోందని, అదే తరహాలో పరిశ్రమలు కూడా భద్రతా ప్రమాణాల విషయంలో అధిక ప్రాధాన్యతను ఇచ్చి సిబ్బంది భద్రతకు చర్యలు చేపట్టాలన్నారు. పరిశ్రమలు వారి టర్నోవర్, లాభాలు తదితర అంశాలతో పాటు పరిశ్రమల భద్రతలో అనుకోని సందర్భాలలో దురదృష్టవశాత్తు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు కూడా అవసరమైన చర్యలు చేపట్టే విషయంలో ముందుండాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి 2 మాసాలకు ఒకసారి ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించడం, ఫైర్ సేఫ్టీని పరిశీలించడం అంశాలపై చర్యలు చేపట్టాలన్నారు. పరిశ్రమల యజమానులు సేఫ్టీ ఆడిట్ విధిగా నిర్వహించి అందుకు సంబంధించిన వివరాలను పరిశ్రమలలో ప్రదర్శించాలన్నారు. పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు పక్కాగా ఉండేలా సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టాలన్నారు. ఈ విషయంలో ఫైర్ ఇండస్ట్రీస్ పరిశ్రమల శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్మికుల భద్రతకు సంబంధించి వారి విధులను అనుసరించి తగు శిక్షణను కల్పించాలన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీల వారి మార్గదర్శకాలను ప్రతి పరిశ్రమ తప్పక పాటించాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పరిశ్రమలలో ప్రధానంగా ప్రమాదాల నివారణ చర్యలపై యాజమాన్యం ముందస్తు చర్యలు చేపట్టాలని, ఇందుకు సంబంధించి విపత్కర పరిస్థితి ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధంగా చేసుకునేందుకు, ఇందుకు సంబంధించిన అవసరమైన ఎక్విప్మెంట్, మేనేజ్మెంట్ సిస్టమ్, సెక్యూరిటీ ప్లాన్ తదితర అంశాలను సంబంధిత అధికారుల సమన్వయంతో సిద్ధం చేసుకొని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం తోమాల సేవలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఇంతటితో